క్రిస్మస్ అసలు గట్టిగా రావట్లేదు. మీరు ఇక్కడ నుంచి హ్యాపీ క్రిస్మస్ అంటే తెలంగాణకు వినపడాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అక్కడ ఉన్నది అనట్లేదు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మొట్టమొదటిగా వేదిక అలంకరించిన పెద్దలు, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి గత 23 సంవత్సరాల నుంచి ఒకే వేదికగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని ఏర్పాటు చేస్తున్నామన్నా తప్పకుండా మీరు ఇక్కడ ఉండాలి. మా తెనాలి పట్టణంలో ఉన్న వృద్ధులు వితంతువులకు కూడా ఇక్కడ క్రిస్మస్ కి సందర్భంగా వారికి కానుకలు ఇవ్వబోతున్నాం. మీ చేతుల మీదుగా ఇవ్వాలి, మీరు ఉండాలని సుద్దపల్లి నాగరాజు గారు వారి ఆహ్వానం మేరకు నిజంగా ఫోన్లో చెప్తేనే ఆయన కోసం మనం వచ్చానంటే ఆయన పెద్ద మనసు ఎంత ఉందనేది అర్థం చేసుకోవాలి. కేవలం నాగరాజు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన పిలిస్తే తెలంగాణ నుంచి ఇక్కడ రాకొచ్చిన మా నాగరాజు అన్న గురించి 23 సంవత్సరాలలో ఒకటే వేదిక మీదుగా కేవలం క్రిస్మస్ సెలబ్రేషన్స్ కాదు, నిజంగా ఎవరికన్నా అవసరం ఉండి అన్న ఎక్కడ ఉన్నావు అంటే నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి ముందరికి వచ్చే వ్యక్తి మా నాగరాజు అన్న. కాబట్టి పేదలకు చదువు చెప్పించే ఒక పెద్ద గుణం, వృద్ధులకు సాయం చేసే గుణం, వితంతువులకు ఆసరా ఇచ్చే గుణం, ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి వారి గురించి ఇంత దూరం వచ్చిన మిత్రులారా. వేదిక అలంకరించిన మా వదినమ్మ హెన్ని క్రిస్టీనా గారు ఉమ్మడి జిల్లాకే జిల్లా పరిషత్ చైర్మన్ గా మీ అందరికి సేవకు ముందుండి నడిపించి, మరి మా అన్నగారు కత్తెర సురేష్ కుమార్ గారు వారు ఇద్దరు కలిసి దంపతులే పూర్తి స్థాయిగా సేవలో ఉండి మన జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సేవ చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మాదిగ ఉద్యమంలో కీలకంగా ముందటి నుంచి ముందడుగుండి రాత్రనక పగలనక పేదల గురించి అని పోరాడుతున్న మా ఉసురుపాటి బ్రహ్మణ మాదిగ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ కి అడ్వైజర్ గా పనిచేస్తున్న మా కూచిపూడి బాబురావు అన్న గారికి, మరి ముఖ్యంగా ఈ రోజు దేవుణ్ణి ఆరాధించడానికి క్రిస్మస్ పండుగను సెమీ క్రిస్మస్ ను మా అందరితో జరుపుకోవడానికి వచ్చిన మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కూడా మొట్టమొదటిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ, మిత్రులారా తెలంగాణ నుంచి మీతోని ఈ సంవత్సరం సెమీ క్రిస్మస్ జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇదే గుంటూరు జిల్లాలో చదువుకొని ఇక్కడ నుంచే నా చదువును కూడా శ్రీ చైతన్య కాలేజ్ నుంచి ముందరికి వెళ్ళినోని, మీ మధ్యలో పెరిగినోని. మరి ఈరోజు క్రిస్మస్ కి సందర్భంగా మీతోని మాట్లాడాలని వచ్చిన, మీతోని కొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలని వచ్చిన. మరి ఈరోజు యేసుక్రీస్తు, మనం క్రిస్మస్ అంటేనే క్రైస్ట్ మాస్ అంటేనే ఒక ఆరాధన, క్రీస్తు ఆరాధన జరుపుకోవడానికి మనం అందరం ఒక దగ్గరకు వచ్చినాం. మరి వాస్తవానికి ఈరోజు క్రిస్మస్ అంటే ఎలా అయిపోయిందంటే ఇంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగ 3 అయిపోయినాయి అంతే. ఇక అందరు మాక్సిమం ఈ మధ్య మరి మా పాస్టర్ గారు ఇక్కడ ఎవరన్నా ఉంటే చాలా మంది పండుగ క్రైస్తవులు అయిపోయారు. ఇంటి పండుగ అంటే ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఒంటి పండుగ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, ఇక పంటి పండుగ అంటే మంచిగా చర్చికి పోయి రావడం, ఇంత మంచిగా వండుకొని తినడం, అక్కడికే అయిపోయింది. దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించే పరిస్థితి లేదు. మరి ఆరాధన మనం ఇంకా క్రిస్మస్ అంటేనే కేవలం క్రిస్మస్ సమయంలో ఆరాధిస్తే సరిపోదు కాబట్టి మరి ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. సూపర్ స్టార్ అనగానే ఓ హీరో గుర్తుకొస్తాడు, మెగాస్టార్ అనగానే ఇంకో హీరో గుర్తుకొస్తాడు, టెరా స్టార్ అనగానే ఒక హీరో గుర్తుకొస్తాడు. కానీ నిజమైన స్టార్, ఈ స్టార్ మన మధ్యలో ఉంది. ఈ స్టార్ ని మనం గమనించాం. ఆ స్టార్లందరినీ గమనించే మనకి సమయం దొరకదు. కనీసం వాళ్ళు మన సమయం అడిగినా కూడా వాళ్ళు మనకి సమయం ఇయ్యరు. ఆ స్టార్లంతా కేవలం తెరల మీద కనిపిస్తారు, వెలుగు నుంచి చీకట్లోకి నెత్తేస్తారు ఆ స్టార్లంతా. కానీ ఈ స్టార్ చీకటి నుంచి వెలుగు తెచ్చడానికి మన కోసమని దివి నుంచి ముందుకు వచ్చింది. కాబట్టి ఈ స్టార్ ని మన మనసులో పెట్టుకుంటే, ఈ స్టార్ ని మనం ఆరాధిస్తే, ఈ స్టార్ చూపించిన దారిలో పోతే తప్పకుండా దేవుడు యేసుక్రీస్తు మన వెంబడే నడుస్తాడని చెప్పి నమ్మాలని చెప్పి వచ్చిన మిత్రులారా.
వాస్తవానికి 2000 సంవత్సరాల క్రితము మరి జీసస్ క్రైస్ట్ పుట్టిండు, అందుకే క్రిస్మస్ చేసుకుంటున్నాము అని ఎవరన్నా అడిగితే ఇదే చెప్తారు. మరి అది మీ అందరికి కూడా మా పాస్టర్ గారు అదే చెప్తున్నారా ఏదో మాకు తెలియదు. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు పుట్టి ఉంటే మరి బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఉన్నప్పుడు మరి బుద్ధుడు 2000 సంవత్సరాల కంటే ముందు బిఫోర్ క్రైస్ట్ 500 సంవత్సరాల క్రితం పుట్టిందని చెప్పి మరి ఇవే పత్రికలు చెప్తాయి, ఇవే గ్రంథాలు చెప్తాయి. అంటే మరి జీసస్ క్రైస్ట్ ఏమన్నా బుద్ధుడి కంటే చిన్న వయసు గలవాడా, లేకపోతే 2000 సంవత్సరాల కంటే ముందు యేసుక్రీస్తు లేడా అనేది మనం గమనిస్తే మిత్రులారా, హెబ్రీ గ్రంథంలోని 10వ అధ్యాయం 5వ వచనం మనం చూసుకుంటే ఆయన ఈ భూమి యందు వచ్చే ముందు ఈ విధంగా సెలవిచ్చెను అని అంటారు. అంటే భూమి యందు వచ్చే ముందు అని అంటే అంతకంటే ముందే మన దేవదేవుడు పరలోకములో ఉన్నాడని చెప్పి నమ్ముతున్నాం. కాబట్టి మనము ఆ పరలోకములో ఉన్న మన యేసుక్రీస్తుని మనము ధ్యానించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇక్కడంతా నా క్రైస్తవ మిత్రులు ఉన్నారు. రోజు పొద్దున లేవగానే తినేటప్పుడు పడుకునేటప్పుడు మనం ప్రార్థించుకుంటాం. ఏం ప్రార్థించుకుంటాం మిత్రులారా? పరలోకమందు నా తండ్రి నీ నామము పరిశుద్ధపరచును గాక, నీ నామము పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. ప్రార్థిస్తారా గాక? ఇదే ప్రార్థిస్తారు కదా. మరి పరలోకమందులో ఆ తండ్రి ఉన్నప్పుడు ఆయన రాజ్యము పరలోకంలో ఎలా ఉంది అని అంటే శాంతి సమాధానంతో ఉందని నేను నమ్ముతున్నా. పరలోకంలో కోరుతూ సెలవు తీసుకున్న మిత్రులారా, అందరూ రండి, కిరణ్ ఒక్కసారి అందరూ రండి, పైకి రండి. అన్నతో ఒక గ్రూప్ ఫోటో దిద్దాం. మీరు అందరూ రండి, పైకి రండి, రండి రండి రండి, పైకి రండి, పైకి రండి అమ్మా, పైకి రా, రండి రండి. ఎంతో ఆనందమే రారాజు ఇంకెవరున్నారా? దేవా కళ్యాణ్ వచ్చాడు. మన పాస్టర్ గారు రవీంద్ర పాస్టర్ గారు కిరణ్, ఎంపీటీసీ కిరణ్, సునీల్ వచ్చాడు, సతీష్ దమ్మా రా, పైకి రా, పైకి రా. అందరూ ఒకసారి గ్రూప్ ఫోటో చూద్దాం. మన మధ్యలో చాలా గొప్ప సందేశం, నిజంగా ఇలాంటి సందేశం ఎవరి నోట కూడా నేను వినలా. చాలా మంచి సందేశం. క్రీస్తు యొక్క పుట్టుకని ఆయన్ని మనం ఏ రకంగా ఆచరించాలనే విషయాన్ని చాలా క్లుప్తంగా మనం నిజంగా పండగ వస్తే కొత్త బట్టలు, చికెను, మటను లేదా ప్రార్థన వెళ్ళొచ్చి మర్చిపోతాం. అన్న చెప్పినట్టు కనుక గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా దేవాది దేవుడు మనందరి జీవితాల్లో వెలుగు నింపుతాడు. 2026 సంవత్సరంలో ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నారు. ఆయన యొక్క సందేశంతో చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఒళ్ళంతా కూడా గగురు పుడుతుంది. సంతోషం అన్న, మీరు వచ్చినందుకు పాదాభివందనాలు తెలియజేసుకుందామన్నా. నిజంగా ఏ నాయకుడు కూడా ఇన్విటేషన్ దగ్గరికి వెళ్ళి ఇస్తేనే వస్తారో రారో మరి నమ్మకం లేనటువంటి పరిస్థితి. ఒక ఫోన్లో అన్నతో మాట్లాడితే వచ్చి ఇంత మంచి సందేశాన్ని ఇచ్చి మనందరికీ జీవితాలు బాగుండాలని కోరుకొని మరి ఏ ఒక్క అవసరం ఉన్నా ఇబ్బంది ఉన్నా నాకు తెలియజేయండి. తెలంగాణ కాదు ఆంధ్రాలో కూడా మీకు నేను సహాయపడతానంటా అంటే అన్న గొప్ప మనసుకి మనం ఎంతో సంతోషించాలి. రాబోయే రోజుల్లో అన్న వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వస్తారు, ఆయనే మాటిచ్చారు. రాబోయే రోజుల్లో నేషనల్ స్థాయిలో ఆయన మంచి లీడర్గా ఎదగబోతున్నాడు. ఆ దేవాతి దేవుడు ఆశీర్వదించాడు, నేను నమ్ముతున్నాను విశ్వాసంగా. థ్యాంక్ యూ అన్న. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే, రాజని రాజు ప్రభువుల ప్రభువు తనకి నిలిచినే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే, రాజని రాజు ప్రభువుల ప్రభువు
తనకి తెలిచెని ఎంతో ఆనందమే రామాని చెప్పని అందరూ